రానున్న వేసవిలో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ప్రజలు కూడా ఇందుకు పూర్తి స్థాయిలో సహకరించాలని, నీటిని వృధా కాకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. ఏలూరు కార్పొరేషన్ కార్యాలయంలో శుక్రవారం కార్పొరేషన్ డీఈలు, ఏఈలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు పాల్గొని ఏలూరు నియోజకవర్గంలో రానున్న వేసవిలో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేందుకు చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా జాప్యం లేకుండా తక్షణ చర్యలే లక్ష్యంగా అధికారులంతా సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ వేసవికాలం సమీపిస్తుండటంతో ఏలూరు నగరంలో త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకూడదనే ఆలోచనతో ముందు చర్యలు చేపట్టామని అన్నారు. అవసరమైన ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మేయర్ నూజహాన్ మాట్లాడుతూ వేసవిలో నీటి ఎద్దడి ఎక్కడా తలెత్తకుండా ఎమ్మెల్యే బడేటి చంటి సూచనలతో ముందస్తు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రజలు కూడా నీటిని వృధా కాకుండా వినియోగించాలని మేయర్ సూచించారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్ఎంఆర్ పెదబాబు, ఎలక్ట్రికల్ ఏఈ సాంబశివరావు, డీఈలు రజాక్, కొండలరావు, తాతబ్బాయి, డిమాన్ అజయ్, ఏఈలు సాయి, అరుణదేవ్, సంధ్య, టీడీపీ నాయకులు ఆర్నేపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ చెప్పింది ఎస్సీ గారికి కూడా చెప్పాను. ఇప్పుడు కాదు 100 క్యూసెక్లు ఎత్తే హెవీగా ఎక్కువ వచ్చినప్పుడు మనకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు కదా. మనం అన్ని మోటార్లు ఆడితే కంటిన్యూషన్ మీటర్న్నర పెరుగుతుంది. 12.5 ఉంది సార్. మ్యాక్సిమం 16 మీటర్లు, 15 రోజులు కంటిన్యూగా రోజులతో లెవెల్కి వచ్చేస్తే తర్వాత కొద్దిగా వచ్చినా మనకు సరిపోతుంది. పొలాలకి అయిపోద్ది కదా. నీ కాలువ ఎప్పుడు కట్టేస్తారు. ఓకేనా? అందరికి కూడా నమస్కారం. ఏదైతే మొన్న 10 రోజుల క్రితం మరి ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి దెందులూరులో ఏదైతే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉందో దాన్ని మరి మేమందరం కూడా అధికారులు, మేయర్ గారు, కార్పొరేటర్లు అందరం కూడా పరిశీలించడం జరిగింది. వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ఏదైతే చర్యలు తీసుకోవాలో ఆ రోజు నుంచి కూడా అన్నీ కూడా మానిటరింగ్ చేసుకుంటూ వస్తున్నాం. దానికి సంబంధించి ఏదో కొత్త మోటార్లు కొన్నారు కార్పొరేషన్ ద్వారా. దానికి సంబంధించి ట్రాన్స్ఫారం అయితే ఆ ట్రాన్స్ఫారం పనులు కానీ కొత్త మోటార్లు బిగించడం కానీ అన్నీ అయినాయి. ఇప్పుడు ఏదైతే వాటర్ రావట్లేదని చెప్పారో వాళ్ళు ఇప్పుడు వరకు ఏదో సత్యనారాయణపురం వరకు కూడా బోట్ని ఏదైతే నాసుని క్లీన్ చేసే బోట్ని అక్కడ వరకు రప్పించడం జరిగింది. అది రేపటికల్లా మన దెందులూరు ఏదైతే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉందో అక్కడికి రావడం జరుగుద్ది. మరి మనం 10 రోజులు తోడితేనే కానీ సుమారు మనకి వాటర్ ప్రాబ్లం లేకుండా ఉంటుందని ఉంది. ఇక్కడ ఏదైతే ఏఈలతో ఇక్కడ మనం మాట్లాడినప్పుడు ఏఈలు కానీ అనేది ఏంటంటే 20 రోజులు రావాలని చెప్తున్నారు. నిన్న మినిస్టర్ గారితో మాట్లాడటం జరిగింది. ఏదైతే ఇరిగేషన్ మినిస్టర్ గారు ఈఎన్సీ గారిని కూడా లైన్లోకి తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రింకింగ్ వాటర్కి ఇబ్బంది రాకూడదని చెప్పి కాలువని వాళ్ళ నుంచి కూడా వంతులు వాటర్ లేకోకుండా ఏలూరు నియోజకవర్గానికి వదలమని చెప్పారు. ఇప్పుడు ఆటోమేటిక్గా 1 ఫీట్ పెరిగింది. సాయంత్రం అయ్యేసరికి ఇంకొక ఫీట్ పెరుగుద్దని చెప్తున్నారు. డెఫినెట్గా దాంతో మనకు ఒక 10 రోజులు 15 రోజుల పాటు ఏ ఇబ్బంది లేకుండా మనం తోడుకోవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ కాలువ కట్టేటప్పుడు మనకు 10 రోజులు ఇస్తారు కాబట్టి అప్పటికి పూర్తిగా మనం ఏదైతే ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో వాటిని నింపగలుగుతాం. దాన్ని ఒక ప్రణాళికబద్ధంగా ఆలోచనతో మనం చేసుకోగలుగుతున్నాం కాబట్టి 15 రోజులు కూడా మనం జాగ్రత్త వహించి దాన్ని నింపుకోగలిగితే ఏ ఇబ్బంది రాదని చెప్పి ఏఈలకి అందరికీ కూడా సూచనలు చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఎందుకంటే ఏలూరు ప్రజానీకం అందరూ కూడా మంచినీటి ఎద్దడి లేకుండా ఉండాలంటే తప్పనిసరిగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకనే ఫిబ్రవరిలో ఆ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రాకుండా ఉండే పరిస్థితి ఉంది. ఏదైతే రేపు నుంచి వస్తాయో ఆ నీటిని ప్రతి ఒక్కరు కూడా ఏదైతే దాన్ని ఉపయోగించుకోవడానికి ఏఈలందరూ జాగ్రత్త తీసుకుంటారు. అలాగే ప్రజలకు కూడా వాళ్ళ 10 రోజుల క్రితం మనం ఏదైతే చెప్పాం వీళ్ళు కూడా ఇంటింటికి తిరిగేటప్పుడు వృధాగా పోయే నీటికి వాళ్ళందరూ కూడా లాక్లు వేయడం జరుగుతుంది. వాళ్ళని హెచ్చరించడం జరుగుతుంది. ప్రజలు కూడా అప్రమత్తంతో, ఎందుకంటే ఫిబ్రవరిలోనే ఎండలు ఎక్కువగా వచ్చినాయి. ఈ తప్ప నీటి ఎద్దడి ఎక్కువ ఉండేటట్టుగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తతో అందరూ కూడా వాడుకోవాలని కోరుతున్నాం. అలాగే ఎక్కడైనా మంచి నీటి ఎద్దడి ఎక్కడైనా యాసకాలంలో పంపులు కొద్దిగా రావడం తగ్గినా కూడా ట్యాంకర్ల ద్వారా ఇంకో 4 ట్యాంకర్లు కూడా అదనంగా పెడతానని చెప్తున్నారు మేయర్ గారు. ట్యాంకర్ల ద్వారా వాళ్ళకు కూడా నీటిని సప్లై చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతో అధికారులు ఎలాగ ఉన్నారో ప్రజలు కూడా బాధ్యతతో ఉంటే ఏ ఇబ్బందులు రాకుండా ఉంటాయని చెప్పి ప్రజలు కూడా దీనికి సహకరించాలని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఏదైతే ఈ వేసవికాలంలో మరి ప్రతిరోజు కూడా నీటి సమస్య ఎక్కడా లేకుండా చూడాలనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యుల వారు మేము కూడా
మరి గత 10 రోజుల క్రితం మరి దెందులూరులో ఉన్నటువంటి ట్యాంకర్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మరి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ కొత్తగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం కానివ్వండి, అలాగే అక్కడ ఉన్నటువంటి మరి 50 MLT వాటర్ మిషన్స్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఈ రోజున అధికారులతో కూడా మరి సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. గోదావరి జలాలని మరి ఇప్పుడు వదలటం జరిగింది, కానీ అక్కడ నాసు ఉందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ప్రత్యేకంగా బోటును కూడా మరి రప్పించి అవన్నీ కూడా క్లియర్ చేస్తాము. మరి ఈ వేసవకాలంలో ఎక్కడా కూడా నీటి ఎద్దడి లేకుండా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి సందర్భంగా ఏలూరు ప్రజానికానికి తెలియజేస్తూ ప్రజలందరూ కూడా నీటిని వృధా చేయకుండా అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.